నరసరావుపేటలో ట్రాఫిక్ ఇబ్బందులు రోజుకు పెరుగుతున్నాయి. ప్రజల సౌకర్యం కోసం విధులను నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల చర్యలు ప్రశంసనీయమైనవే. అయితే బైక్పై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సినదేనని, భద్రత కోసమే ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లోకనాథం స్పష్టం చేశారు. నరసరావుపేట ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి. నరసరావుపేట పట్టణంలో రోజుకి మనకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది. కారణం వాహనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఈ నరసరావుపేట పట్టణంలోకి ఎవరైతే ఏదైనా పని మీద వాహనాలతో ఇక్కడికి వస్తారో, పర్టికులర్గా మనకి మోర్ సెంటర్ కానివ్వండి, మల్లమ్మ సెంటర్ కానివ్వండి, లేదనుకుంటే పల్నాడు బస్ స్టాండ్ కానివ్వండి, ఆర్టీసీ బస్ స్టాండ్, కోట సెంటరు, ఫస్ట్ గేట్, ఇలా చాలా ప్రదేశాల్లో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. దానికి కారణం వచ్చి ఈ వాహనాలు అధికంగా సరైన పార్కింగ్లో పెట్టకపోవటం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంది. కాబట్టి మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా ఏ పని మీద వచ్చినా, అది వాహనదారులు కావచ్చు, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరు నరసరావుపేట పట్టణంలోకి వాహనాలతో వచ్చేటప్పుడు సరైన ప్రదేశాల్లో మీ యొక్క వాహనాన్ని పార్కింగ్ చేసుకొని వెళ్ళటం వల్ల ట్రాఫిక్ సమస్య అనేది కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది వాహనదారులు నరసరావుపేట పట్టణం లోపలికి వివిధ పనులతో వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే, ఏదైనా షాప్ ముందు ఖాళీ లేకపోయినా కానీ రోడ్డు మీద మీ యొక్క వాహనాన్ని పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. మేము ఆ వాహనాన్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు చెప్పే సమాధానం ఏంటంటే, 5 నిమిషాలే సార్ పని అని చెప్పేసి ఆ మాట చెప్తున్నారు. 10 మందిని మేము 10 బళ్ళు తీసుకొని స్టేషన్కి వెళ్ళేటప్పుడు 10 మంది కూడా చెప్పే కామన్ సమాధానం, మేము ఒక 5 నిమిషాల పని కోసం వచ్చామని చెప్తున్నారు. టౌన్ మొత్తం మీదకి ప్రతిరోజు కూడా కొన్ని వేల వాహనాలు ఈ టౌన్లోకి వివిధ కారణాలతో వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలా అనుకొని 5 నిమిషాలు అనుకొని చెప్పేసి రోడ్డు మీద పెట్టేయటం మూలంగా మనకి ఈ యొక్క ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు మీ యొక్క వాహనాల్ని సరైన పార్కింగ్ ప్రదేశంలో, ఎక్కడైతే ఖాళీ ఉంటుందో, వాహనదారులు రాకపోకలకి ఇబ్బంది లేని ప్రదేశం ఏదైతే ఉంటుందో అటువంటి ప్రదేశంలో మీ యొక్క వాహనాలను పార్క్ చేసుకొని మీ పనులు ముగించుకొని వెళ్లాల్సిందిగా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా వాహనదారులందరికీ, ముఖ్యంగా ఏదైతే 2 వీలర్స్ ఉంటాయో ఆ వాహనదారులందరికీ కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు దయచేసి హెల్మెట్ పెట్టుకొని వాహనాన్ని నడపాలని చెప్పేసి మా వైపు నుంచి కూడా మిమ్మల్ని కోరుతున్నాం.